ఓకే, టీసీఎస్ Q2 రిజల్ట్స్ వచ్చేశాయి. అందులో మెయిన్ పాయింట్స్ ఏంటో క్విక్గా చూసేద్దాం. టీసీఎస్ మీకు తెలుసుగా, మన ఐటీ దిగ్గజం సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్కి రిజల్ట్స్ ఇచ్చింది. వాళ్ళ డబ్బుల సంగతి ఏంటి? ముఖ్యంగా ఏఐ విషయంలో పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తున్నారు. అవేంటో చూద్దాం. ఇది కొంచెం ఇండస్ట్రీకి కూడా ఒక హింట్ లాంటిది కదా. సో మొదటిది నంబర్ సంగతేంటి? రెవెన్యూ వచ్చి 65,799 కోట్లు, అంటే పోయిన క్వార్టర్ కంటే 3.7% పెరిగింది. ఆపరేటింగ్ మార్జిన్ 25.2%కి ఇంప్రూవ్ అయింది, అంటే బిజినెస్ బాగానే నడుస్తోందన్నమాట. నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఏమో 19.6%. డీల్స్ విషయం సూపర్, మొత్తం $10 బిలియన్ విలువైన కొత్త కాంట్రాక్ట్లు వచ్చాయి. లాస్ట్ ఇయర్ కన్నా 16% ఎక్కువ. భలే కదా, ఇది ఫ్యూచర్కి మంచి సైన్. ఇంకోటి, షేర్ హోల్డర్స్కి షేర్కు ₹11 డివిడెండ్ కూడా ఇస్తున్నారు. ఇక రెండోది, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? కంపెనీ ఏమంటోందంటే, ఈ ఫినాన్షియల్ ఇయర్ FY26లో ఇంటర్నేషనల్ రెవెన్యూ గ్రోత్ పోయిన సంవత్సరం సుమారు 0.7% కన్నా బెటర్గా ఉంటుందట. కానీ కొంచెం జాగ్రత్తగా కూడా ఉన్నారు. గ్లోబల్గా ఎకానమీ అటూ ఇటూగా ఉంది కదా, సో ఐటీ స్పెండింగ్ ఇప్పట్లో పెద్దగా పెరగకపోవచ్చు అంటున్నారు. ప్రాఫిట్ మార్జిన్స్ని 26-28%కి తీసుకెళ్లాలని టార్గెట్ ఉంది. కానీ పెట్టుబడులు, శాలరీ హైక్స్ వల్ల అది కొంచెం ఛాలెంజింగే మరి. ఫైనల్గా ఏఐ స్ట్రాటజీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ బేస్డ్ టెక్ సర్వీసెస్ కంపెనీ అవ్వాలనేది వాళ్ల గోల్. అస్సలు మామూలు విషయం కాదు. దానికోసం ఏం చేస్తున్నారంటే, ఇండియాలో ఏకంగా 1 గిగావాట్ కెపాసిటీతో స్వంత ఏఐ డేటా సెంటర్లు కడుతున్నారు. ఇది భారీ ప్లాన్, ఓ 5-7 ఏళ్ల ప్రాజెక్ట్. అయితే ఈ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా స్కిల్ గ్యాప్ ఉన్న కొందరు మిడిల్, సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ని 1% తీసేశారు. ఇది జస్ట్ కాస్ట్ కటింగ్ కాదు, ఫ్యూచర్ ఏఐ రెడీ టీమ్ని బిల్డ్ చేసే ప్రయత్నమన్నమాట. సో మొత్తంగా చూస్తే టీసీఎస్ రిజల్ట్స్ ఓకే, గ్రోత్ ఉంది, డీల్స్ బావున్నాయి. కానీ అసలు ఫోకస్ అంతా ఫ్యూచర్ పైనే ఉంది. ముఖ్యంగా ఏఐ లీడర్షిప్ కోసం పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెట్స్ తీసుకుంటోంది.